హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. అయితే ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి రావడం జరిగింది. జాబ్ లొకేషను అండ్ రైటింగ్ టెస్ట్ మొత్తం కూడా మనకు సికింద్రాబాద్లో ఉంటుంది. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ సికింద్రాబాద్లో పర్మనెంట్ జాబ్స్ 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. దీనికి సింపుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎలాంటి రన్నింగ్ కానీ, ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరన్నమాట. అండ్ ఆల్రెడీ మనకి ఇంతకుముందుకు ఒక వీడియో చేసినాం. ఆ వీడియో కాకుండా అంటే ఆ నోటిఫికేషన్ కాకుండా ఇది కొత్త నోటిఫికేషన్. జస్ట్ ఈ రోజే రావడం జరిగింది అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ అప్లికేషన్ కూడా మీకు స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ఈ వీడియోని చూస్తుంటారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ చేస్తారో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అని. నేను రేపే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. కంపల్సరీ మీరు కామెంట్ అయితే చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. అంటే క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంది చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి బ్రదర్, ఇది ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట. అదేవిధంగా ఎవరైనా ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలి, అవి కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు అనుకునే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటున్నారో వాళ్ళు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 31 మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయిందనమాట. పేజీ నెంబర్ కూడా మీరు 18వ పేజీ నెంబర్ అయితే చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. జస్ట్ ఈ రోజే రావడం జరిగింది అనమాట. ఇది కొత్త నోటిఫికేషన్. మళ్ళీ కొంతమంది కింద కామెంట్ చేయొద్దండి. అంటే ఆల్రెడీ మనకి కింద ముందుకు చేసిన వీడియోనే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావా అని అంటారు కొంతమంది. అది వేరే ఇది వేరే. అండ్ ఇది వచ్చేసి మనకు ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే కనుక మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ మనకు MCEME పిన్ కోడ్ వచ్చేసి మనకు 900453 ఈ అడ్రస్కి మనకి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇదే సికింద్రాబాద్ నుంచి రావడం జరిగింది. అండ్ జాబ్ లొకేషన్ కూడా మనకు సికింద్రాబాద్లో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ మీరు అడ్రస్ చూసుకోండి. మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇదే అనమాట. మిలిటరీ కాలేజ్ ఆఫ్ EME పిన్ కోడ్ 900453 ఈ అడ్రస్. ప్లేస్ వచ్చేసి మనకు తిరుమలగిరి, సికింద్రాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్ మీరు జాబ్ లొకేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి మనకు ఓవరాల్గా 49 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ముందుగా ట్రేడ్స్మెన్ మేట్కి 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 5 పోస్టులు, AWSలకు 1, అండ్ ST క్యాండిడేట్ వాళ్ళకు 1, అండ్ OBC వాళ్ళకు 3 పోస్టులు. నెక్స్ట్ మనకు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 25 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 13, AWSలకు 2 పోస్టులు, SC వాళ్ళకు 2, ST వాళ్ళకు 1 పోస్టు, అండ్ OBC వాళ్ళకు 7 పోస్టులు అనమాట. అదేవిధంగా మనకు బార్బర్కి 1 పోస్ట్ మాత్రమే, అది కూడా OBC వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత బోట్ మేకర్, ఎక్విప్మెంట్ రిపేరర్ 2 పోస్టులు భర్తీ చేస్తుంటే ఈ 2 పోస్టులు కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సివిల్ మోటార్ డ్రైవర్ OG అంటారు, 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా AWSలకు మాత్రమే. నెక్స్ట్ వచ్చి మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు, 1 యువర్ వాళ్ళకు, 1 AWSలకు, 1 OBC క్యాండిడేట్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఓవరాల్గా 2 పోస్టులు భర్తీ చేస్తుంటే ఈ 2 పోస్టులు కూడా మీకు యువర్ క్యాండిడేట్లో భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు LDC లోవర్ డివిజన్ క్లర్క్కి 5 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు, 1 యువర్ క్యాండిడేట్ వాళ్ళకు, 2 UWS వాళ్ళకు, అదేవిధంగా OBC వాళ్ళకు 2 పోస్టులు. అయితే ఇక్కడ SC ST వాళ్ళకు తెలియవు. 25 ఇయర్స్ ఉన్నటువంటి ఎవరుతున్నారో SC ST క్యాండిడేట్ వాళ్ళు మీరు యువర్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు పే స్కేల్ చూసుకుంటే మనకు 7th సెంట్రల్ పే కమిషన్ ద్వారా మనకు అన్ని గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు ఇంచుమించు 35,000 అబ్బో మీకు సాలరీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు స్టెనోగ్రాఫర్ కానీ క్లర్క్ కానీ అప్లై చేసుకుంటే 40,000 మీకు అబ్బో సాలరీ అయితే వస్తుంది. ఇంకా చాలా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ 14, 2025 నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. కాబట్టి ఆ డేట్కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోండి. మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ AWS అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా 10 ఇయర్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చేసి 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ మీకు thumbnail పెట్టాను. దీనికి 10th క్వాలిఫికేషన్ కానీ లేదంటే కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు అని. అంతకు మించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అడగలేదు. ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా చూసుకుంటే ముందుగా ట్రేడ్స్మెన్ మేట్, ఈ ట్రేడ్స్మెన్ మేట్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే సింపుల్గా మెట్రికులేషన్ అవర్ ఈక్వలెంట్ అనమాట. 10th పాస్ సరిపోతుంది దీనికి. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. నెక్స్ట్ మనకు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకు డాఫ్టరీ, మెసెంజరు, చౌకీదారు, గార్డెనరు, సఫాయి వాలా, బుక్ బైండరు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వీటికి వచ్చేసి 10th పాస్ సరిపోతుంది. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం తెలియదు. ఒకవేళ దీనిలకు మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా పెట్టండి. మీకు కొద్దిగా ప్రయారిటీని ఇది కూడా జరుగుతుంది. మీకే బెనిఫిట్ ఉంటుంది అనమాట. లేకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకు బార్బర్ కూడా సేమ్ అంతే. 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు కొద్దిగా ప్రయారిటీని ఇది ఇవ్వడం జరుగుతుంది. అది ఒకసారి చూసుకోండి అంతే. నెక్స్ట్ బూట్ మేకర్, ఎక్విప్మెంట్ రిపేరర్, దీనికి 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా మీకు వాటికి సంబంధించినటువంటి వర్క్ కొద్దిగా మీకు నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. అది వర్క్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అంటే బూట్లు మీరు రిపేర్ చేయడము, అంటే మొత్తం దానికి రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట అది. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవరు, దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట, సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా మీకు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది మోటార్ వెహికల్లోన, అంటే డ్రైవింగ్ ఫీల్డ్లోన మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా హెవీ వెహికల్ సంబంధించిన లైసెన్స్ కూడా ఉండాలి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్, దీనికి వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ నేను సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టులతోటి మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక డిప్లొమా చేసింటారు కదా, డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ కానీ, లేదంటే మెకానికల్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేసింటారో డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్కి అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ మీకు డిక్టేషన్ కానీ ట్రాన్స్క్రిప్షన్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఇక డిక్టేషన్ వచ్చేసి మీకు 80 words per minute అనమాట, 10 నిమిషాలు టైమింగ్ ఇస్తారు. అండ్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి మీకు 50 minutes అనమాట ఇంగ్లీష్కి వచ్చేసి, ఒకవేళ 65 అయితే హిందీ అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమానా పాస్ అయి ఉండాలి. అండ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 words per minute మీరు టైపింగ్ చేస్తే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. కొంచెం హై శాలరీ అయితే ఉంటుంది అనమాట, అంటే కొద్దిగా ఎక్కువ శాలరీ వస్తుంది. ఒకవేళ మీరు ట్రేడ్స్మెన్కి కానీ లేదంటే ఎంటీఎస్ కానీ బార్బర్కి కానీ ఇటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటా అంటే సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి డేట్స్ వచ్చేసి మనకు ఈ రోజు డేట్ వచ్చింది కాబట్టి, అంటే ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఇన్స్పెక్టర్ వచ్చింది కాబట్టి October 25th నుంచి మనకు 21 days లోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. October 25th నుంచి మనకు నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు, మనకు November 14వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై లాస్ట్ డేట్ November 14, అది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి కాబట్టి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకొని అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి అండ్ ఏ అడ్రస్ పంపించాలి అండ్ పంపించేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేయాలి, ప్రతిదీ నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ అయితే చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి బ్రదర్ అని. నేను డెఫినెట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. బట్ మీ నుంచి నాకు కంపల్సరీ రెస్పాన్స్ కావాలి. కింద కామెంట్ చేయండి, చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. నేను మీ నుంచి 1000 lakhs అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన వీడియోకి అంటే ఈ వీడియోకి 1000 lakhs అనేది క్రాస్ అయిందంటే కంపల్సరీగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్, ముందుగా వచ్చేసి ఏంటంటే మీకు ఒకటి ఇన్వైట్ చేస్తున్నాను. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు, ఎందుకంటే మనకు ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు అనమాట. ఒకవేళ మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే వాటిలో మీకు 50 నుండి 75% మంది అంటే 50 నుండి 75% మీకు జాబ్ వచ్చినట్టే. రిమైనింగ్ పర్సెంటేజ్ అని మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలామంది ఆర్మీ గ్రూప్స్లో జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్ కట్గా. షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ టు ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి పర్సెంటేజ్ మార్కులను బేస్ చేసుకొని మేము షార్ట్ లిస్ట్ చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి, అడ్మిట్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ముందుగా మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత రైటింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అని చెప్పారు కానీ మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడానికి ఏ దాని కూడా లేదు. అంటే మనకు రన్నింగ్ అంటే ఫైర్ మ్యాన్కి అప్లై చేస్తే ఉండాలి, బట్ ఫైర్ మ్యాన్కి అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ లేదు కదా, కాబట్టి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, రైటింగ్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత మెరిట్ లిస్టు, అంతే. మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఉన్నది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఓవరాల్గా మనకు 150 మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఇక నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకు బై లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మనం ఏదో ఒక లాంగ్వేజ్లో మనం అటెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, మనకు ఎగ్జామ్ అనేది మనకు తెలుగు ఏపీ అండ్ తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ మన సికింద్రాబాద్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది.
ఒకవేళ జాబ్ వచ్చిందంటే కూడా మనకు సికింద్రాబాద్లో మనకు జాబ్ అయితే ఉంటుందన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ సివిల్ అండ్ మోటార్ డ్రైవరు ఈ పోస్టులకు వచ్చేసి మనకు సపరేట్ ఉందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. న్యూమరికల్ యాప్ట్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. 150 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులు అయితే ఉంటుంది ఆ పోస్టులకు. ఇక రిమైనింగ్ పోస్ట్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, బోట్ మేకర్, ఎక్విప్మెంట్ రిపేరర్ అని, బార్బర్ అని, ఎంటీఎస్ అని, ట్రేడ్స్మెన్ మేడ్ అని ఈ పోస్టులకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. న్యూమరికల్ యాప్ట్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్గా 150 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ రిటన్ టెస్ట్ అనేది మనకు సికింద్రాబాద్లో ఉంటుంది. అండ్ ఎవరైతే షార్ట్ టెస్ట్ అయ్యారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. అప్పుడు నేను మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తాను. ఇక ఫైనల్గా వచ్చేసి ఇందే బ్రదర్, ఎవరైతే ఆర్మీలో అవి కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను కంపల్సరీ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను, మనము ఒక 10 days బ్యాక్ అంటే ఒక 10-15 రోజుల బ్యాక్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ వేరు, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి నోటిఫికేషన్ వేరు. మీరు రెండింటి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్లో ఓన్లీ ఒక పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఎంటీఎస్కి అప్లై చేసుకుంటే ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేయకూడదు. ఒకవేళ మీరు ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేసుకుంటే ఎంటీఎస్కి అప్లై చేసుకోకూడదు. ఏదో ఒక పోస్ట్ మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. అది మీరు చూసుకోండి. చాలామంది మళ్ళీ కింద కామెంట్ చేస్తారు మల్టిపుల్ అప్లికేషన్ చేసుకోవచ్చా ఇదే పోస్ట్ అని. కాబట్టి ఒక పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేస్తా అంటే ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.